హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అది చెప్పొచ్చో లేదో మరి. నన్ను ఒకళ్ళు అడిగారు, ఈ వీడియోస్ తీయడం ఎందుకు అవసరమా? వీడియోస్ వల్ల ఉపయోగం ఏముంది అన్నారు. నాకు వీడియోస్ తీయడం అంటే చాలా ఇష్టం. యూట్యూబ్ అనే కాదు, నేను ప్రతిదీ వీడియోస్ తీస్తూనే ఉంటా. ఎలాగో వీడియోస్ తీస్తున్నా కదా, జస్ట్ అప్లోడ్ చేస్తే ఏమవుతుంది? మీరు అలానే పోస్ట్ చేస్తున్నారుగా, నేనేమైనా మిమ్మల్ని అడిగానా మీరు ఎందుకు చేస్తున్నారు అని? నా గురించి మీకెందుకు అసలు? ఇంటికి వచ్చినాక మా వారికి చెప్పిన, అందరు ఇలా అంటున్నారుగా, చెయ్యాలా వద్దా అని అడిగా. కాకులు అరుస్తున్నాయని అరవకు అన్నంత మాత్రాన కాకులు అరవకుండా పోతాయా? అలా అని అన్నారు. ఎవరో ఏదో అన్నారని అందరి మాటలు పట్టించుకుంటే మన టైం వేస్ట్ అవుతుంది తప్ప ఏది లేదన్నారు. నువ్వు చెయ్యి, నీకు నేను సపోర్ట్ ఉంటా అని అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ బావా, నువ్వు ఇంత సపోర్ట్ నాకు ఇస్తున్నందుకు. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. మా విలేజ్ నుంచి రోడ్ మీదకి రావడానికి వెహికల్స్ ఏమి ఉండవు. ఎప్పుడొచ్చినా బైక్ మీదనే రావాలి, లేదంటే నడుచుకుంటూ వెళ్ళాలి. స్కూల్స్ ఉన్నప్పుడే బస్సెస్ ఉంటాయి, అది కూడా మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ వచ్చేసి 4 to 7. ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉంటే ఆటోలే బుక్ చేసుకోవాలి. అమ్మ వాళ్ళ విలేజ్ వచ్చేసి భద్రాచలం, కొత్తగూడెం. ఎప్పుడు వెళ్ళినా ట్రైన్కి వెళ్తాం. ట్రైన్కి వెళ్తేనే ఫ్రీగా ఉంటుంది. బస్సులలో అయితే ఫుల్ రష్ ఉంటుంది. మళ్ళీ లాంగ్ జర్నీ కాబట్టి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అందుకే ట్రైన్కే వెళ్తాం ఎక్కువ. ట్రైన్ దిగినాక టిఫిన్ చేసి మళ్ళీ బస్కి స్టార్ట్ అయినాం. మేము అనుకున్నట్టే పబ్లిక్ ఉన్నారు. అసలు అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చాము అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా.